హాయ్ అండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం అయితే బ్లౌజ్ లెంత్ మనకి ఎంత ఉందని చూసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 13.5 అండి బ్లౌజ్ లెంత్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 8 ఇంచెస్ అన్నమాట వేస్ట్ లూజ్. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కు ఇంకా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అయితే తీసుకోవాలండి. నాకు ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను నేను. ఫుల్ షోల్డర్ కోసము 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ కోసము 3.5 అయితే మార్క్ చేసుకున్నాను. 3.5 షోల్డర్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు డౌన్ కి నేను 6.5 కి మార్క్ చేసుకున్నానండి చంక డౌన్. ఇక్కడ మనకి బోట్ నెక్ కాబట్టి బ్యాక్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి 1.5 ఇంచుకి చంక రౌండ్ తీసుకోవడానికి ఇలా మార్క్ చేసుకొని ఈ స్కేల్ తో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ నాకు వచ్చి 9.5 ఇంచెస్ అండి. 9.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం చంక రౌండ్ తీసుకోవాలన్నమాట. చంక రౌండ్ కొలుచుకుంటే మనకు కరెక్ట్ గా సరిపోవాలి ఆల్తి బ్లౌజ్ కి. ఇప్పుడైతే పైన 1/2 ఇంచ్ మనము కట్ చేస్తాము. అక్కడి నుంచి ఇంకో 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకొని అక్కడి నుంచి అయితే టేప్ ఇలా పెట్టి కొలుచుకోవాలన్నమాట. నాకైతే తక్కువగా వచ్చింది ఒక 1/2 ఇంచ్. అందుకే కిందకి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని అక్కడికి మళ్ళీ ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చంక రౌండ్ మనకి ఎంత వచ్చిందని ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసాం కదా, అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు మనకి ఆల్తి బ్లౌజ్ కి ఇక్కడ వచ్చిన చంక రౌండ్ కి కరెక్ట్ గా సరిపోవాలి. ఇప్పుడైతే నాకు కరెక్ట్ గా సరిపోయిందండి. కిందకి 1/2 ఇంచ్ దించుకున్నాక కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఇలాగైతే చంక రౌండ్ కొలుచుకోండి, చూసుకోవాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి పైకి కిందకి, మనకి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా. ఇప్పుడు నెక్ కోసం అయితే డ్రా చేస్తున్నాను. 3.5 అయితే ఇలా మార్క్ చేసుకొని కిందకి ఇలా బాక్స్ అయితే వేసుకున్నాను. దీంట్లో రౌండ్ నెక్ అయితే తీసుకోవాలన్నమాట. అలాగే రౌండ్ నెక్ తీసుకున్న తర్వాత కింద నేను 2 ఇంచెస్ వదిలేసాను నెక్ కోసము. ఈ బ్లౌజ్ నాకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఇలా నెక్ దగ్గర 2 ఇంచెస్ అయితే వదిలేసాను అనమాట. 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి అయితే నెక్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను. నేను సింపుల్ నెక్ ఇలా డ్రా చేసుకుంటున్నానండి. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నెక్ డ్రా చేశాను. కింద నుంచి ఒక 3.5 కి వదిలేసాను అనమాట. 3.5 వదిలేసి అక్కడి నుంచి ఇలా నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఇలా రౌండ్ నెక్ అయితే తీసేస్తాను బోట్ నెక్ కాబట్టి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అండి. బ్యాక్ డాట్స్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. నేనైతే మార్క్స్ చూపించలేదు. సైడ్ కి అయితే ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ మార్క్ చేస్తాను. నేను ఇక్కడ ఎలా మార్క్ చేసుకోవాలని చూపిస్తానండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే స్ట్రైట్ గా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లోత్ అనేది తీసుకోవాలి. నార్మల్ డీప్ నెక్ కి ఎలా అయితే తీస్తామో అలాగే తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ అయితే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ పైన ఒక 1/2 ఇంచ్ మన ఖర్చుకి వదిలేసి అక్కడి నుంచి అయితే నెక్ అయితే ఇలా కొలుచుకోవాలండి. నెక్ రౌండ్ తీసినప్పుడు మనకు కరెక్ట్ గా సరిపోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, సేమ్ ఇదేలాగానే నెక్ అయితే చూసుకోవాలి. ఇలా సరిపోయిందంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి కిందకి హుక్స్లు పట్టే వైపు ఎంత లెంత్ ఉందని చూసుకోవాలన్నమాట. మనకి 4వ హుక్ ఉంటుంది కదా, అక్కడికైతే మార్క్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు డాట్ లెంత్ అనేది నేను ఇక్కడ 2.30 ఇంచుకి అయితే మార్క్ చేసుకుని అక్కడి నుంచి 2.5 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. మనకి ఫ్రంట్ ఇలా డాట్స్ వేసాం కాబట్టి సైడ్ మనకి ఒక 1/2 ఇంచ్ అన్న 30 ఇంచ్ అన్న క్లాత్ అనేది తగ్గుతుందండి. అందుకని సైడ్ కి ఒక 30 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఇది ఫ్రంట్ సైడ్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్ వస్తుంది కాబట్టి మనం డ్రా చేసుకునేటప్పుడే స్ట్రైట్ గా పెట్టి డ్రా చేసుకోవాలన్నమాట. క్రాస్ గా డ్రా చేసుకోకండి. క్రాస్ గా పెట్టినారంటే మళ్ళీ మనకి
బ్లౌజ్ అనేది నీట్గా రాదన్నమాట. ఇది బోట్ నెక్ కాబట్టి స్ట్రైట్గానే మనం డ్రా చేసుకోవాలి. అంతేనండి, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కటింగ్ అనేది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ ఇలా 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.